హాయ్ హలో నమస్తే, నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు ఎడ్యుకేట్ ఇండస్ట్రీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సెలెక్ట్ మేక్ 800 సిరీస్ ఆన్ డిలే టైమర్ గురించి వివరించబోతున్నాను. ఇది టైమర్ అండి. ఈ టైమర్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ప్రింట్ చేయబడి ఉన్నాయి. ఈ డీటెయిల్స్ కనుక మీరు తెలుసుకుంటానంటే ఈ టైమర్ గురించి మీకు 80% ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఈజీ విజిబిలిటీ కోసం అని నేను ఇక్కడ డ్రా చేశాను ఈ డీటెయిల్స్ని. 800S అంటే ఈ టైమర్ యొక్క సిరీస్ 800S సిరీస్. 230 అంటే దీని యొక్క వోల్టేజ్, కంట్రోల్ వోల్టేజ్ 230 volts అండి. ఇది టైమర్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. ఇది కాయిల్ అండి, టైమర్ కాయిల్ A1 A2 కాయిల్ సప్లై. ఇది ఆన్ డిలే టైమర్ అని సింబల్ అండి. ఇది ఇలా ఉంటే ఆన్ డిలే టైమర్ అని, లేదు దీనికి రివర్స్లో ఇలా ఉంటే ఆఫ్ డిలే టైమర్ అని అర్థం. ఈ సింబల్ని చూసి మీరు గుర్తుపట్టాలి ఇది ఆన్ డిలే టైమరా ఆఫ్ డిలే టైమర్ అని. 1516 NC కాంటాక్ట్, 1518 NO కాంటాక్ట్, అలాగే 2526 NC కాంటాక్ట్, 2528 NO కాంటాక్ట్. ఈ టైమర్కి ఎలాంటి పవర్ సప్లై లేనంత వరకు 1516 NCలో ఉంటుంది, 1518 NOలో ఉంటుంది. అలాగే 2526 NCలో ఉంటుంది, 2528 NOలో ఉంటుంది. ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై ఎక్స్టెండ్ చేసామో, పవర్ సప్లై ఎక్స్టెండ్ చేసి ఇది ఆఫ్టర్ టైం డిలే సెట్ అయిన తర్వాత 1516 NO అవుతుంది, 1518 NC అవుతుంది. అలాగే 2526 NO అవుతుంది, 2528 NC అవుతుంది అనమాట. ఓకే అండి. అలాగే ఇక్కడ ఈ సింబల్ చూడండి, ఇది సేఫ్టీ సింబల్ అండి. ఇదేమో టైమర్ యొక్క బాడీ డబుల్ ఇన్సులేటెడ్ అంటున్నాడు. డబుల్ ఇన్సులేటెడ్ అంటే ఆల్రెడీ ఇది ప్లాస్టిక్ బాడీ, అందుకని దీనికి కొంత డబుల్ ఇన్సులేటెడ్, దీనికి ఎర్తింగ్ లాంటిది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు సింబాలిక్గా. ఓకే అండి. ఇక్కడ చూడండి, టెర్మినల్ 25, 26 అండ్ 28 ఆర్ ఫర్ 2 CO ఓన్లీ అంటున్నాడు. అంటే ఇప్పుడు 15, 16, 18 ఉంది కదా, అలాగే 25, 26, 28 కూడా. 25, 26, 28 అనేది మనం టైమర్ పర్చేజ్ చేసేటప్పుడు 2 CO అని అడిగితే మాత్రమే ఇస్తాడు, లేదంటే ఓన్లీ 15, 16, 18 మాత్రమే ఉంటుంది. అంటే సింగిల్ కాంటాక్టే ఉంటుంది. డబుల్ కాంటాక్ట్గా కావాలంటే మనం 2 CO అని అడగాల్సి వస్తుందని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ టైమర్లో 15, 16, 18 మాత్రమే ఉంది, 25, 26, 28 అనేది లేదు. అంటే సింగిల్ కాంటాక్టే ఉంది. డబుల్ కాంటాక్ట్ కావాలంటే 800Sలో 2 CO అని ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ డ్రాయింగ్ అయితే డ్రాయింగ్లో మాత్రం 2 CO చూపించాడు, కానీ ఒరిజినల్గా ఈ టైమర్కి వచ్చేసరికి సింగిలే ఉంది. నేను చూపిస్తాను ముందు వీడియోలో. ఓకే అండి, అర్థమైంది అనుకుంటా దీని గురించి. ఇప్పుడు దీంట్లో వెళ్దాం. సప్లై A1 A2 230 volts AC 50-60 అడ్జస్ట్ అంటున్నాడు. అంటే A1కి A2కి 230 volts AC సప్లై మాత్రమే ఇవ్వాలి. దాని యొక్క ఫ్రీక్వెన్సీ 50 నుంచి 60 వరకు ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అంటే మన ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50, అదర్ కంట్రీస్లో అయితే 60 కూడా ఉంటుంది. అందుకని 50 కానీ 60లో కూడా పనిచేస్తుందని చెప్తున్నాడు. కాంటాక్ట్ 5A 250 volts AC ఆర్ 24 volt DC రెసిస్టివ్. అంటే ఈ 15, 16, 15, 18 అలాగే 25, 26, 25, 28కి 250 volts AC కానీ లేదంటే 24 volt DC కానీ ఇవ్వచ్చు. కాకపోతే రెసిస్టివ్ లోడ్ మాత్రమే అంటున్నాడు. అంటే పవర్ లోడ్ అంటే దీంతో ఒక మోటార్ రన్ చేయడం కానీ, ఎక్కువ హై పవర్ ఇవ్వడం కానీ చేయకూడదు. ఓన్లీ ఆక్సిలరీ కాంటాక్ట్గా మాత్రమే వాడుకోవాలని చెప్తున్నాడు. 5 amps వరకు లోడ్ ఇవ్వచ్చు. పవర్ కాంటాక్టర్గా దీన్ని వాడితే ఏంటంటే టెర్మినల్ మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది టైమర్ ఆన్ ఇండికేటర్ అండి. A1 A2కి సప్లై ఎక్స్టెండ్ చేయగానే ఈ ఆన్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. A1 A2కి సప్లై వచ్చిన తర్వాత ఆఫ్టర్ టైం డిలే తర్వాత, మన టైమర్లో ఎంతైతే టైం సెట్ చేసామో ఆ డిలే తర్వాత ఈ ఆర్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. అంటే ఇది ఆన్ అయిందంటే రిలే కూడా ఆన్ అయిందని అర్థం. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ముందు వీడియోలో చెప్తానండి నేను. ఈ సెట్టింగ్ కూడా, ఇది వచ్చి టైమర్ సెట్టింగ్. ఇక్కడ ఇంతవరకే ఇచ్చాడు, నేను చెప్తాను. ఈ టైమర్ యొక్క వెబ్సైట్ కూడా ఇచ్చాడు, www.select.com అని. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. సెలెక్ట్ మేక్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది. అలాగే దీన్ని ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అంటున్నాడు, అంటే ఇండియాలో తయారైందని చెప్తున్నాడు. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియో నచ్చింది అనుకుంటే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.
ఇక్కడ చూడండి టైమరు 800 టైమరు మీకు ఈజీగా అర్థం ఫ్రంట్ వ్యూ చూపించాను ఈజీగా అర్థం అవ్వాలని. దీని యొక్క టెర్మినల్స్ ఇక్కడ A1 A2 అనేది పవర్ సప్లై టెర్మినల్, 15 16 18 15 16 NC కాంటాక్ట్, 15 18 NO కాంటాక్ట్. అలాగే ఇక్కడ చూడండి 25 26 28 25 26 28 డమ్మీ చేసింది, అంటే ఇది 2CO కాదు 1COనే, అంటే ఓన్లీ 1 కాంటాక్టే ఉంది, అంటే 15 16 18 మాత్రమే ఉంది. 25 26 28 అనేది లేవు ఇందులో. అందుకని మనకు కావాలంటే 2CO అని అడగాలన్నమాట. ఆర్డర్ చేసుకునేటప్పుడు 2CO అని అడిగితే 25 26 28 కూడా మనకి వస్తుందన్నమాట. ఇది వచ్చి టైమర్ పవర్ ఆన్ ఇండికేటర్. వెన్ A1 A2 ఆర్ సప్లైడ్ ద ఆన్ ఇండికేటర్ టర్న్స్ ఆన్, అంటే A1 A2కి సప్లై వచ్చినప్పుడు ఈ ఆన్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టైమ్ సెట్టింగ్ నాబ్, కెన్ ఓన్లీ సెట్ ద టైమ్ 0 to 60 seconds ఓన్లీ. అంటే ఇది టైం సెట్టింగ్ నాబ్ అండి. దీన్ని 0 seconds నుంచి 60 seconds వరకు దీంట్లో టైం అనేది సెట్టింగ్ ఉంది. మీరు జస్ట్ ఈ హోల్లో టెస్టర్ పెట్టి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రొటేట్ చేసుకుంటూ మీకు 10 seconds కావాలా, 20 seconds, 30 seconds, 40 seconds, 50 seconds, 60 seconds, అంటే 1 second నుండి 60 seconds వరకు కూడా మీరు టైం అనేది సెట్ చేసుకోవచ్చు. 60 seconds అంటే 1 minute వరకు అనమాట. ఇది వచ్చి రిలే ఆన్ ఇండికేటర్. వెన్ ద ఆన్ ఇండికేటర్ టర్న్స్ ఆన్ ద టైమర్ స్టార్ట్స్ అండ్ ఆఫ్టర్ ద సెట్ టైమ్ ద రిలే ఆన్ ఇండికేటర్ టర్న్స్ ఆన్. అంటే టైమర్ ఆన్ ఇండికేటర్ ఆన్ అయిన తర్వాత, అంటే A1 A2కి సప్లై వచ్చి టైమర్ ఆన్ ఇండికేటర్ ఆన్ అయిన తర్వాత, మన టైం సెట్టింగ్ రీచ్ అయిన తర్వాత, అంటే మనం ఎంత బై సపోజ్ ఇక్కడ 30 seconds పెట్టుకున్నాం, టైమర్ ఆన్ ఇండికేటర్ ఆన్ అయ్యి 30 seconds తర్వాత రిలే ఆన్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ కూడా చూడొచ్చు టైం అనేది. టైం 0 నుంచి 0, 10 seconds, 20 seconds, 30 seconds, 40 seconds, 50 seconds, 60 seconds. 0 నుండి 60 seconds వరకు ఉంది, అంటే 1 minute వరకు మనం ఈ టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వచ్చి టైమర్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చి సర్క్యూట్ డ్రాయింగ్ అండి. టైమర్ యొక్క కాయిల్ 15 16 NC కాంటాక్ట్, 15 18 NO కాంటాక్ట్, 25 26 NC కాంటాక్ట్, 25 28 NO కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 కాంటాక్టర్లు తీసుకున్నాను, K1 K2 K3 K4. 16లో K1 కనెక్ట్ చేశాను, 18లో K2ని కనెక్ట్ చేశాను, 26లో K3ని కనెక్ట్ చేశాను, 28లో K4ని కనెక్ట్ చేశాను. ఇక్కడ 230 volts తీసుకున్నాను. న్యూట్రల్ టైమర్ కాయిల్ A2లో న్యూట్రల్ సప్లై ఇచ్చాను. అట్లాగే కాంటాక్టర్ K1లో A2లో సప్లై న్యూట్రల్ ఇచ్చాను. కాంటాక్ట్ K2లో న్యూట్రల్ సప్లై ఇచ్చాను. కాంటాక్ట్ K3లో కూడా న్యూట్రల్ సప్లై ఇచ్చాను A2లో. కాంటాక్ట్ K4లో A2లో న్యూట్రల్ సప్లై ఇచ్చాను. ఫేస్ సప్లై కాంటాక్టర్ కాయిల్ A1లో ఇచ్చాను, అలాగే 15లో కూడా ఇచ్చాను, 25లో కూడా ఇచ్చాను. పవర్ సప్లై స్విచ్ ఆన్ చేశాను. టైమర్ కాయిల్కి సప్లై వచ్చింది, టైమర్ ఆన్ అయింది, ఆన్ ఇండికేటర్ కూడా ఆన్ అయింది. 15లో సప్లై ఉంది కాబట్టి 16లోకి వెళ్ళింది. కాంటాక్ట్ K1 ఆన్ అయింది. అలాగే 25లో కూడా సప్లై ఉంది కాబట్టి 26లోకి వెళ్ళింది. కాంటాక్ట్ K3 ఆన్ అయింది. టైమర్ కాయిల్ ఆన్ అయింది, K1 కాంటాక్టర్ ఆన్ అయింది, K3 కాంటాక్టర్ ఆన్ అయింది. అంటే టైమర్ కాయిల్కి 230 volts వేసి ఇచ్చాను, అలాగే ఆక్సిలరీ కాంటాక్టర్స్ కూడా 230 volts వేసి ఇచ్చాను అనమాట. ఆఫ్టర్ టైం డిలే తర్వాత, బై సపోజ్ టైమర్ సెట్టింగ్ 30 seconds పెట్టాను అనుకోండి, 30 seconds తర్వాత రిలే ఆన్ ఇండికేటర్ కూడా ఆన్ అయింది, 15 16 NO అయింది, K1 కాంటాక్టర్ ఆఫ్ అయింది, 15 18 NC అయింది, K2 కాంటాక్టర్ ఆన్ అయింది. అలాగే 25 26 NO అయింది, K3 కాంటాక్టర్ ఆఫ్ అయింది, 25 28 NC అయింది, K4 కాంటాక్టర్ ఆన్ అయింది. అంటే A1 A2 టైమర్ కాయిల్కి సప్లై వచ్చిన తర్వాత 30 seconds తర్వాత ఇక్కడ చేంజ్ ఓవర్ అనేది జరిగింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే
నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.